For more updates, please subscribe Dutta Media. నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. పార్టీ మార్పు వార్తలు, బీజేపీలో అంతర్గత కలహాలు, ఆత్మగౌరవం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. బీఆర్ఎస్లో ఉండగా భూమి కబ్జా ఆరోపణలతో రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటెల మల్కాజ్గిరి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఇప్పుడు మళ్ళీ పార్టీ మార్పు గుసగుసలు పెరిగాయి. ఈటెల దీన్ని తీవ్రంగా ఖండించారు. తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టులో నేను పార్టీ మారుతున్నానని, మీడియా తప్పుగా వార్తలు ప్రసారం చేస్తుందని, ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని స్పష్టం చేశారు. మాటలు మార్చుకుని పార్టీలో మారే వ్యక్తి తాను కాదని, పార్టీ మార్పు బట్టలు మార్చుకున్నంత సులభం కాదని, ఇది జీవితంలో గొప్ప నిర్ణయమని ఆయన చెప్పారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో పార్టీ మార్పు ఊహలు కొంత ఆగిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ఏమి జరుగుతుందో ఎవరు ముందుగా చెప్పలేరు. అసలు ఆ వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనకు దక్కకపోవడం, బండి సంజయ్తో విభేదాలు ఇవి ప్రధాన కారణాలు. ఈటెల అభిమానులు మాటలు చెప్పాలంటే పార్టీలో కొంతమంది కుట్రలు పన్నుతున్నారు, కావాలని సుప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈటెల స్పందిస్తూ పదే పదే శీల పరీక్ష చేయడం మంచిది కాదు, వ్యక్తిత్వ హననం చెయ్యొద్దు అని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపేసినట్టు ఆ పార్టీ నుంచి బయటపడిన తనకు హక్కున చేర్చుకున్నది బీజేపీని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో ఈటెల చేసిన ప్రకటనలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. మీడియా తప్పుగా వార్తలు చేస్తుందని ఫైర్ అయిన ఈటెల మాటలు మార్చి పార్టీలు మార్చే వ్యక్తి తాను కాదని మళ్ళీ మళ్ళీ హైలైట్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ నెల 16న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలంగాణకు వచ్చారు. పర్యాటకంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ తన అనుచరుడైన కంటోన్మెంట్ బోర్డు మెంబర్తో కలిసి స్వాగతం పలికేందుకు వచ్చారు. కానీ పార్టీ ముఖ్య నేతలు అనుచరుడికి పాస్ ఇవ్వలేదు. అతనికి కూడా అవకాశం ఇవ్వాలి, పాస్ ఇవ్వాలి అంటూ ఈటెల కోరారు. పట్టించుకోకపోయేసరికి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత కంటోన్మెంట్ మెంబర్కు పాస్ ఇవ్వకుంటే రాజ్నాథ్ సింగ్కు స్వాగతం ఎలా పలుకుతాం అంటూ పార్టీ నేతలు నిలదీశారు. చివరికి బీజేపీ నేతలు ఆయనను నచ్చజెప్పి లైనప్ పాస్ ఇచ్చారట. ఈ ఘటన ఈటెలలోని అసంతృప్తిని మరింత స్పష్టం చేసింది. పార్టీలో అంతర్గత కలహాలు పెరిగితే ఈటెల ఏమి చేస్తారో అన్న ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఈ డ్రామా బీజేపీలోని ఇంటర్నల్ ఫైట్ను బయటపెట్టినట్టు మారింది. నిన్న ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కాపరాలో జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ సభలో ఈటెల మరో సంచలన ప్రకటన చేశారు. ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పదవి వచ్చినా అది గడ్డి పోచతో సమానం అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలేక విసిరిపడేశాము అని గుర్తు చేశారు. ఈ మాటలు బీజేపీలో పదవుల కోసం ఆయన అసంతృప్తిని సూచిస్తున్నాయా? రాష్ట్ర అధ్యక్ష పదవి మిస్ అవ్వడం, బండి సంజయ్తో విభేదాలు ఇవన్నీ ఈ ప్రకటనలకు కారణంగా తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్లో భూమి కబ్జా ఆరోపణలతో రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరి విజయం సాధించిన ఇప్పుడు మళ్ళీ టెన్షన్ పెరుగుతున్నాయి. అభిమానులు తమ నేతపై పార్టీలో కొందరు కుట్రలు రచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటెల బీజేపీలోనే ఉంటారని, రాజీనామా చేసే అవకాశం తక్కువగా ఉందని తెలుస్తుంది. ఆయన అభిమానులు దుష్ప్రచారం మానండి అంటూ మండిపడుతున్నారు. రాజకీయాల్లో ఈటెల లాంటి సీనియర్ నేత పార్టీకి గొప్ప ఆస్తి. మార్పు జరిగితే తెలంగాణ రాజకీయాలు మరింత ఉధృతమవుతాయి. ఈటెల ప్రకటనలు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. For more updates, keep watching Dutta Media. Thank you. For more updates, please subscribe Dutta Media.